విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో తల్లికి వందనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పాల్గొన్నారు. వేపాడ మండలం బక్కునాయుడుపేట కస్తూరిబాయి పాఠశాల, శృంగవరపుకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం అవసరమని ఆయన అన్నారు. పిల్లల చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. శ్రావణి ఎక్కడ ఎవరు మ్యాథ్స్లో ఎన్ని 100 వచ్చాయి. మరి మ్యాథ్స్లో 100 వచ్చిన దానికి నువ్వు 550 అబౌవ్ రావాలి కదా, ఎందుకు తక్కువ వచ్చాయి? నా ఎక్స్పెక్టేషన్ కూడా 580 ఉండేది సార్. నేను 100% పెట్టాను, ఎక్కడో మిస్టేక్ చేయడం వల్ల మ్యాథ్స్ టీచర్ ఓకే అంటే మీరు కింద కూర్చున్నారు, వాళ్ళు టేబుల్స్లో కూర్చుంటారు. వాళ్ళు ఏసీ రూమ్లు ఉంటాయి, మీరు నార్మల్ రూమ్లో కూర్చుంటారు. తప్పితే విద్య విషయంలో మాత్రం ప్రభుత్వ పాఠశాలల కంటే, గవర్నమెంట్ పాఠశాలల కంటే 100% ప్రభుత్వ పాఠశాలలు తక్కువగానే ఉంటాయి. ఎప్పుడు ప్రైవేట్ పాఠశాలలు తక్కువగానే ఉంటాయి. 100% నేను చెప్పగలను. మీకు ఉన్నటువంటి నాణ్యమైన విద్య ప్రైవేట్ పాఠశాలల్లో ఉండకపోవచ్చు. అన్ని పాఠశాలలు అలా ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఖచ్చితంగా నాణ్యమైన విద్యను అందించడం కోసం గవర్నమెంట్ మంచి ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసి మీకు అందించింది. చదువుకోవాల్సిన